కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. కొండపైకి కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. అయితే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు ఓ విషయాన్ని గమనించవచ్చు. అలిపిరి మెట్ల మార్గంలో ఎక్కడా లేని విధంగా అనేక ఆంజనేయ స్వామి విగ్రహాలు చిన్న చిన్న కొండలపై చెక్కబడి ఉంటాయి. నడక మార్గంలో మలుపులు ప్రతి 500 విగ్రహాలు అనుగ్రహం ఇస్తూ ఉంటాయి. మరి అలిపిరి మార్గంలో భక్తులకు రకాల భంగిమల్లో ఆంజనేయ స్వామి సూచించే సూచనలేంటి? అలిపిరి మెట్ల దేశంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. భక్త కౌసల్యుడు ఆపదలో గోవింద అంటే ఆదుకునే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల. 7 కొండలపై వెలిసిన స్వామి వైభవాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలవు. ఆ దివ్యక్షేత్రానికి భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి భారీ స్థాయిలో భక్తులు వస్తుంటారు. భక్తులు వివిధ మార్గాల గుండా తిరుమలకు చేరుతారు. శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు చేరుకుని శ్రీవారిని సేవిస్తూ ఉంటారు. అలిపిరి మార్గంలో అనేక ఆంజనేయ స్వామి విగ్రహాలు మనకు కనిపిస్తుంటాయి. అలిపిరి మెట్ల మార్గంలో ప్రతి 500 మెట్లకు ఆంజనేయస్వామి విగ్రహాలు చిన్నపాటి కొండలపై వెలిసి ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భంగిమలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. కపిరాజు విగ్రహాల వెనుక మనకు తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయట. స్వామివారి విగ్రహాలను నడక మార్గంలో ఏర్పాటు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని చరిత్ర చెబుతుంది. ప్రస్తుతం మనకు ఉన్న టెక్నాలజీ సైతం ఇలాంటి విషయాలు చెప్పాలంటే కొంత సమయం పడుతుంది. అలాంటిది ఎలాంటి పరికరాలు లేని సమయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేశారు? స్వామివారి భంగిమలు మనకు ఏమని చెప్తాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మారదు. ఆధునిక యుగంలో మానవునికి అసాధ్యమైన విషయం ఏమీ లేదని అనేక సంఘటనలు రుజువులు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. మన అరచేతిలో ఎమిడిపోయే చరవాణిల ద్వారా మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడం సులువు. లొకేషన్ మ్యాప్ ఓపెన్ చేసి గమ్యస్థానానికి చేరుకుంటాం. ఒకవేళ ఫారెస్ట్ లో ఉంటే కంపాస్, ఇతర పరికరాలను వినియోగిస్తాం. ఉన్న టెక్నాలజీతో ఏదైనా సాధ్యమే. యాంత్రిక యుగంలో ఏఐ టెక్నాలజీ ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటూ వస్తున్నాం. పూర్వం మనకు ఇంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఇక బ్యాటరీతో నడిచే మొబైల్ ఫోన్స్ కాదు కదా, ల్యాండ్ లైన్స్ కూడా లేవు. దిక్సూచి చూపించే కంపాస్ కూడా అప్పట్లో అందుబాటులో లేదు. రాజుల కాలంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి అటవీ మార్గమే శరణ్యం. ఇప్పుడు వెళ్తున్నట్లు రవాణా సౌకర్యం కూడా కాలిబాట, ఎడ్లబండ్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకునేవారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సన్నిధికి అప్పట్లో చేరుకోవాలంటే దట్టమైన అటవీ ప్రాంతంలోనే ప్రయాణించాలి. అప్పట్లో ఎలాంటి సాంకేతిక సాధనాలు లేని సమయంలో భక్తికి నిలువెత్తు ప్రతిరూపంగా భావించి శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను భక్తులలో భయం పోగొట్టడానికి, సరైన దిక్కులో తిరుమల యాత్ర కొనసాగించడానికి ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఆంజనేయ స్వామి తన హస్తం చూపించిన వైపు మార్గముందని, తటస్థంగా ఉంటే నేరుగా మార్గముందని పండితులు చెబుతున్నారు. ఈ విధానాన్ని సనాతనంలో రహస్యంగా వాడేవారని, హైందవేతరులకు ఇది అర్థం కాదని చెబుతున్నారు. మొత్తానికి అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు అభయం ఇవ్వడమే కాదు, శ్రీవారిని చేరుకునేందుకు దిశానిర్దేశం చేస్తాయి అంజన్న విగ్రహాలు. ఈ విధానాన్ని బట్టే తెలుస్తుంది మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళో అని.